దించేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడు. ఇంకా అసలు తిరిగే లేదు. ఈ పిచ్చతనమే మానుకోవాలి. వాజ్పేయి లేకపోతే బీజేపీ అయిపోయిందా? మోడీ వచ్చాడు. మోడీ దిగితే యోగి వస్తాడు, అమిత్ షా వస్తాడు, నడ్డా రావచ్చు, ఎవరైనా రావచ్చు. వాళ్ళకి ఏమంత పేరు లేదు కదా మోడీలాగా అనుకోవద్దు. ఇంతకుముందు మోడీ పేరు ఎంతమందికి తెలుసు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుసు. బట్ దేశం అంతా ఎట్లా ఆదరణ వచ్చింది? ఎప్పుడు ఎవరిని ఎలా ప్రమోట్ చేయాలి, ఎప్పుడు ఎవరిని తొక్కాలి, ఇది వాళ్ళకి బాగా తెలుసు. కాంగ్రెస్కి తెలుసు ఇదివరకు. కానీ ఇప్పుడు ఆ వ్యూహకర్తల వైఫల్యం కనబడుతుంది. ఇవాళ బీహార్లో 40 ఏళ్ళు అయింది వాళ్ళు కనీసం 100 సీట్లు సాధించి. ఇవాళ దేశంలోని అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు. ముందు రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే కాంగ్రెస్కి పునర్వైభవం లేకుండా ఎట్టవుతాడు అసలు? బేసిక్గా ఉట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మోడీ మీద ద్వేషం ఉంది. నేను ఓటేయాలంటే నీ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఎవడున్నాడు ఫేసు? ఎవడికి దమ్మున్నటువంటి వాడు ఉన్నాడు? ఎందుకు వేయాలి నేను? మోడీ మీద నాకు కోపం వచ్చింది కాబట్టి వేసేయాలి. లేదు కాబట్టి చంద్రబాబుకి వేస్తారు, జగన్కి వేస్తారు నడుస్తుంది. తెలంగాణలో గట్టి నాయకుడు తయారయ్యాడు కాబట్టి రేవంత్కి వేశారు. ఇదివరకు మరి ఉత్తమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వేయలేదు అంటే సరైన నాయకుడు ఆనలేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో బలమైన కాంగ్రెస్ నాయకుడు ఎవడున్నాడు? ఇప్పటికే ఆ దిగ్విజయ్ సింగ్ ఆళ్ళగోలే నడుస్తుంది. లేకపోతే కనుక రాజస్థాన్లో ఎవడు బలమైనడు? ఆ సచిన్ పైలట్ ముందుకు వస్తే సచిన్ పైలట్ కొడుకు ఇప్పుడు అతన్ని ఏడిపించుకు తింటారు. అట్లాగే ప్రధానమైన రాష్ట్రాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ మీద ఆధారపడాలి, అడిచ్చిన సీట్లు తీసుకోవాలి. బీహార్లో తేజస్వి యాదవ్ మీద ఆధారపడాలి, అడిచ్చిన సీట్లు తీసుకోవాలి. తమిళనాడు స్టాలిన్ మీద ఆధారపడాలి, వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకోవాలి. మధ్యప్రదేశ్లో డైరెక్ట్ టఫ్ ఫైట్ ఉంటుంది, బాగానే ఉంది. రాజస్థాన్లో ఫైట్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఫైట్ ఉంటుంది, బాగానే ఉంటుంది. బెంగాల్లో ఎక్కడుంది పార్టీ? మహారాష్ట్రలో ఏంటి, ఎక్కడుంది? దాదాపుగా 300 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రాలలో నేరుగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే 15-20 కోట్లు సింగిల్గా చేస్తే, కూటములతో కలిస్తే ఒక 30-40 వస్తాయి. ఈ స్టేజ్లో ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు? ముందు రాహుల్ గాంధీ పద్దాకా విదేశీ టూర్లు అవి మానుకుని ప్రతి రాష్ట్రానికి ఒక బలమైన నాయకుడి చేతిలో పెట్టాలి. అలాగే వాళ్ళకి పూర్తి జవసత్వాలు ఇవ్వాలి. ఆర్థిక అండ, రాజకీయ అండ, న్యాయ అండ, పోరాటాల అండ ఇవ్వాలి. అలా చేసుకొస్తే సాధ్యం. ఎందుకంటే వ్యక్తి బేస్డ్ ప్రజాస్వామ్యం నడుస్తుంది భారతదేశంలో. ఒకప్పుడు అలా కాదు, పార్టీ బేస్డ్ ప్రజాస్వామ్యం కావాలనుకున్న భారతీయ జనతా పార్టీ దెబ్బల మీద దెబ్బలు తిని ఆ రోజున వాజ్పేయిని పెట్టింది, మళ్ళీ అద్వానీని పెట్టినప్పుడు దెబ్బతింది, మళ్ళీ మోడీని పెట్టినప్పుడు సక్సెస్ అయింది. అదే గుర్తుకు తెచ్చుకోవాలి ఇక్కడ.